కల్కి 2898 ఏడి సినిమా. ప్రభాస్, అమితాబ్, దీపిక, కమల్ హాసన్ నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు భాషల్లో ఈ మూవీని నిర్మిస్తుండడం, ప్రముఖ నటులు ఇందులో నటిస్తుండడంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న నేపథ్యంలో ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో అలాంటి మేటి నటులతో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న నాగ్ అశ్విన్ పైన చర్చ నడుస్తోంది. ఆయన డైరెక్ట్ చేసింది 2 సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. నాగ్ అశ్విన్ హైదరాబాద్ లో పుట్టారు. పూర్తి పేరు నాగ్ అశ్విన్ రెడ్డి. తల్లిదండ్రులు జయరాం రెడ్డి, జయంతి రెడ్డి. జయంతి రెడ్డి గారు ప్రముఖ గైనకాలజిస్ట్ కూడా. హైదరాబాద్ లోని జేజే హాస్పిటల్ కూడా వీరిదే. ఇక జయరాం రెడ్డి గారు గతంలో ఉస్మానియా హాస్పిటల్లో యూరాలజిస్ట్ గా సేవలు అందించారు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. వీరి స్వస్థలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ప్రాంతమైన హైదరాబాద్ లో స్థిరపడ్డారు. నాగ్ అశ్విన్ కి ఒక సిస్టర్ ఉన్నారు. పేరు నిఖిలారెడ్డి. ఆమె ప్రస్తుతం డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ పుట్టే నాటికి తల్లి జయంతి రెడ్డి గారు ఎండి చదువుతున్నారు. అప్పటికి ఇంకా హాస్పిటల్ పెట్టలేదు. నాగ్ అశ్విన్ కి 4వ సంవత్సరంలో ఎస్ఆర్ నగర్ దగ్గరలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేందుకు వెళ్తే అక్కడి యాజమాన్యం నాగ్ అశ్విన్ ను ఆ స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కాబట్టి పిల్లలపై ఫోకస్ చేయలేరని, అందుకే తాము చేర్చుకునేది లేదని చెప్పారట. దీంతో జయంతి రెడ్డి గారు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత గీతాంజలి స్కూల్లో కొన్నాళ్లు చదివాక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్చారు. చిన్నతనం నుండి నాగ్ అశ్విన్ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. స్కూల్లో, ఇంట్లో ప్రత్యేక అంశాలు ఎంచుకొని వాటిపైనే దృష్టి పెట్టేవారు. పరీక్షలు, రిజల్ట్స్ టైంలో టెన్షన్ కూడా పడేవారు కాదు. న్యూస్ లెటర్స్, ఎస్సే రైటింగ్ లో ముందుండేవారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నాగ్ అశ్విన్ కి దగ్గుబాటి రానా క్లాస్మేట్ కూడా. నాగ్ అశ్విన్ పరీక్షల టైంలోనూ కూల్ గా ఉండడం చూసి పేరెంట్స్ ఆశ్చర్యపోయేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత తన చెల్లెల్కి తానే మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవారు. దీంతో పేరెంట్స్ కి నాగ్ అశ్విన్ విషయంలో తాను ఏది చేయాలనుకుంటున్నాడో అందులో ఇంట్రెస్ట్ గా ఉంటాడు అని అనుకునేవారట. 10th పూర్తయ్యాక +2లో MYPC గ్రూప్ తీసుకున్నాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంజనీరింగ్, మెడిసిన్ ఎంట్రన్స్ లు రాశాడు. రెండింట్లోనూ మంచి ర్యాంకే వచ్చింది. కానీ తాను అందులో చేరనని, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో చేరతానని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. అందులో సీట్ రావడంతో కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో డిగ్రీ పూర్తి చేశారు. ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, నా పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే, కానీ నాకు డాక్టర్ కావాలనే ఆలోచన లేదు. ఎప్పుడూ అటెన్షన్ గా ఉండాల్సిన వృత్తి అది. రిలాక్సేషన్ కి టైం ఉండదు. అందుకే నేను అటువైపు వెళ్లలేదు అని చెప్పారు. ఇక కమ్యూనికేషన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశారు. ఆ తరువాత ఇండియాకు వచ్చేశారు. అజయ్ శాస్త్రి డైరెక్షన్ లో మంచు లక్ష్మి నిర్మాతగా, మంచు మనోజ్ హీరోగా వచ్చిన నేను మీకు తెలుసా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే కొన్ని అంశాలకు సంబంధించి కథలు రాసుకునేవారు. ఇక శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ సినిమాలో హే సీఎం పాటలు నటించడంతో పాటు ఆ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆయన డైరెక్షన్ లోనే వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో గోల్డ్ ఫేస్ గాయగా నటించడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అప్పటికే సినిమా రంగంలోనే ఉన్న అశ్విని దత్ కుమార్తెలైన స్వప్న దత్, ప్రియాంక దత్ తో పరిచయం అయింది. ఆ టైంలో స్వప్న దత్, ప్రియాంక దత్ లు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు. కానీ 2 రోజులే టైం ఉండడంతో ఇక సాధ్యం కాదని అనుకున్నారట. ఆ టైంలోనే నాగ్ అశ్విన్ కి ఆ విషయం చెబితే ఆ 2 రోజుల్లోనే యాదవ్ కి భారత్ పేరుతో ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ తీశారు. 2013లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కి ఎంపికైంది కూడా. అప్పటి నుండి పలు యాడ్స్ ని డైరెక్ట్ చేసేవారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఉండేది. అక్కడే నాగ్ అశ్విన్ పనితీరు నచ్చడంతో సినిమాలకు సంబంధించి డిస్కషన్స్ జరిగేవి. ఆ క్రమంలోనే నీవెవరో నీవు తెలుసుకో అనే లైన్ తో ఓ స్టోరీని వారికి చెప్పారు నాగ్ అశ్విన్. తన స్కూల్ సీనియర్ పేరు సుబ్రహ్మణ్యం. ఆయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అయితే ఆయన తన ఫేస్బుక్ లో మనిషి జీవితం గురించి పలు అంశాలు చెప్పేవారట. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈ స్టోరీని రాసుకున్నారు నాగ్ అశ్విన్. ముందుగా ఈ సినిమా కోసం కేవలం 5D కెమెరా వాడాలని, లో బడ్జెట్ తీద్దామని అనుకున్నారు. కానీ సబ్జెక్ట్ బాగుండడంతో బడ్జెట్ పెరిగిన పెద్ద హీరోలను పెట్టి సినిమా తీయాలని స్వప్న దత్, ప్రియాంక దత్ భావించారు. ఆ మూవీయే ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ మూవీకి ముందుగా హూ యామ్ ఐ అని, ఆ తర్వాత హూ ఈజ్ సుబ్రహ్మణ్యం అని అనుకున్నా చివరికి ఎవడే సుబ్రహ్మణ్యం అనే పేరును కన్ఫర్మ్ చేశారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే. స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మించిన ఈ మూవీలో నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా, మాలవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో తీశారు. అప్పటి వరకు హిందీలో అశుతోష్ గోవారికర్ చేసిన సీరియల్ మినహా
ఏ మూవీని కూడా ఆ ప్రాంతాల్లో షూట్ చేయలేదు. -10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే వాతావరణంలో ఈ మూవీని చాలా రిస్క్ తీసుకుని చేశారు. నేపాల్ రాజధాని కాఠ్మండు వరకు, అక్కడి నుండి లుక్లా వరకు ఫ్లైట్ లో వెళ్లారు. అక్కడి నుండి షూటింగ్ స్పాట్ కి వెళ్లాలంటే ఎడ్ల బళ్ళు, గుర్రాలు లేదా కాలినడక ద్వారా మాత్రమే సాధ్యం. అలాగే వెళ్ళింది సినిమా యూనిట్ అంతా. మార్గ మధ్యలో ఇళ్లలో వసతి తీసుకుంటూ అక్కడక్కడ కొన్ని లొకేషన్ లో షూట్ చేస్తూ దూద్ కాశీ వరకు చేరుకున్నారు. అక్కడ 5 రోజులు షూట్ చేశారు. మొత్తం 33 మందితో 40 రోజుల పాటు షూట్ చేయాలనుకున్నారు. అప్పటికే అక్కడి వాతావరణం కారణంగా చాలా మంది సిక్ కావడం, ఫుడ్ సరిపడా అవైలబుల్ లేకపోవడంతో స్కెడ్యూల్ కంటే 5 రోజుల ముందుగానే వెనక్కి వచ్చేశారు. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో నాగశ్విన్ మాట్లాడుతూ, స్విట్జర్లాండ్ లోని కొన్ని ప్రదేశాల్లో తాము అనుకున్న సీన్లను పూర్తి చేయవచ్చు, కానీ సహజంగానే తీయాలన్న లక్ష్యంతోనే హిమాలయాల్లో మాత్రమే ఈ సినిమాను తీశాము అన్నారు. ఆ మూవీకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా నంది అవార్డు అందుకున్నారు నాగశ్విన్. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత మహానటి సినిమా వచ్చింది. తాను చిన్నతనం నుండి అభిమానించే సావిత్రి గారి బయోపిక్ తీయాలనే ఆలోచన వచ్చాక దాదాపు 2 ఏళ్ల పాటు ఆమె జీవితానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేశారు. అప్పటికే నాగశ్విన్ కి ప్రియాంక దత్ తో వివాహమైంది. సావిత్రి గారి బయోపిక్ తీయాలనుకున్న ఆలోచన వచ్చిన టైంలో ప్రియాంక దత్, స్వప్న దత్లు వెళ్లి అశ్విని దత్ గారికి ఇదే విషయాన్ని చెప్పారట. అయితే అప్పటికే బాణం, ఓం శాంతి సినిమాను స్వప్న దత్, ప్రియాంక దత్లు నిర్మించడం, దాదాపు 6 కోట్ల నష్టం రావడంతో అశ్విని దత్ గారు ఒప్పుకోలేదు. మరుసటి రోజు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి, పిల్లలు మంచి సబ్జెక్ట్ తో సినిమా తీస్తామంటున్నారు, నాగశ్విన్ కూడా మంచి సినిమా తీశాడుగా, ఆలోచించు అన్నారట. దీంతో అశ్విని దత్ గారు వైజయంతి మూవీ బ్యానర్ పై ఈ సినిమాను తీసేందుకు ఒప్పుకున్నారు. అయితే ముందుగా నాగశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్లు ఓ బడ్జెట్ చెప్పారు. దీంతో అశ్విని దత్ గారు మాట్లాడుతూ, మీరు అనుకున్న బడ్జెట్ లో సినిమా కాదు, కానీ మీరు భయపడొద్దు, మీతో వైజయంతి మూవీస్ ఉంది అన్నారట. అలా ఆ సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్, పాలకొల్లు, బెంగళూరు, చెన్నై, మైసూర్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో షూట్ చేశారు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, సుమంత్ తదితరులు నటించిన ఈ సినిమా పలు అవార్డులను సాధించింది. వివిధ విభాగాల్లో 59 అవార్డులకు నామినేట్ కాగా 33 అవార్డులను సాధించింది. 3 నేషనల్ అవార్డులు సాధించడంతో పాటు ఎడిసన్ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ సౌత్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా పలు అవార్డులను సాధించింది. ఈ సినిమాకి స్వప్న దత్ కాస్ట్యూమ్స్ అందించగా ఆర్ట్ వర్క్ ప్రియాంక దత్ చూసుకున్నారు. ఇక సావిత్రి గారి బయోపిక్ తీసే విషయంలో ఏ అంశంలో అజాగ్రత్తగా ఉన్నా కెరీర్ కి, బ్యానర్ కి రీమార్క్ వస్తుందనే ఉద్దేశంతో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా తీశారు నాగశ్విన్. ఆ సినిమా తర్వాత పిట్ట కథలు సిరీస్ లోని ఎక్స్ లైఫ్ సెగ్మెంట్ ని డైరెక్ట్ చేశారు. శృతి హాసన్, సత్యదేవ్, ఈషా రెబ్బా, అమలాపాల్, లక్ష్మీ మంచు, జగపతి బాబు తదితరులు నటించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది. 2021లో స్వప్న సినిమా బ్యానర్ పై వచ్చిన జాతి రత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే, మహాభారతంలోని అశ్వత్థామ ఇతివృత్తంతో రిలేట్ అయిన ఇండియన్ ఎపిక్ సైన్స్ యాక్షన్ మూవీ ఇది. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే పలు అంశాలు బయటకు వచ్చాయి. భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. ఇటీవలే సినిమాలో వాడిన హ్యూమనాయిడ్ వెహికల్ బుజ్జిని కూడా చూపించారు. ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. ఇక నాగశ్విన్, ప్రియాంక దత్ లవ్ స్టోరీ విషయానికి వస్తే, వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారి రెండో కుమార్తె ప్రియాంక దత్. అశ్విని దత్ గారి 3 కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్, శ్రవంతి దత్లు సినిమాల నిర్మాణ రంగంలోనే ఉన్నారు. 3 ఏంజల్ స్టూడియో, స్వప్న సినిమా ఇలా పలు సినిమాలను నిర్మించారు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా టైంలోనే ప్రియాంక దత్ కి నాగశ్విన్ కి పరిచయం అయింది. యాదవ్ కి భారత్ షార్ట్ ఫిల్మ్ టైంలో నాగశ్విన్ వ్యక్తిత్వం తెలిసింది. తరువాత పలు మూవీలపై వీరు మాట్లాడుకునేవారు. ఆ క్రమంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఓ రోజు ప్రియాంక దత్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసిన నాగశ్విన్ తానే పెళ్లి ప్రపోజల్ పెట్టారు. అప్పటికే నాగశ్విన్ గురించి తెలిసిన ప్రియాంక దత్ ఇదే విషయాన్ని అశ్విని దత్ గారికి చెప్పడంతో ఆయన కూడా ఒప్పుకున్నారు. అయితే నాగశ్విన్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో తల్లి జయంతి రెడ్డి గారు ముందు భయపడ్డారట. అదే టైంలో జయంతి రెడ్డి గారు హాస్పిటల్ పనిపై అర్జెంట్ గా వెళ్లాల్సి రావడంతో ఆ హడావిడిలో ఉండి పట్టించుకున్నట్లు కనిపించారు. అయితే ఎప్పుడూ గట్టిగా మాట్లాడని నాగశ్విన్ ఆ టైంలో తల్లితో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అన్నారట. దీంతో అంత పెద్ద నిర్మాతతో పెళ్లి సంబంధం ఏంటి అనేదే తన టెన్షన్ అని చెప్పారట తల్లి. ఓసారి అశ్విని దత్ గారితో మాట్లాడాక ఆ ఫ్యామిలీ ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉంటారో అర్థమైందని, తన కుమారుడి సెలక్షన్ 100% కరెక్ట్ అని అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలా అతి కొద్ది మంది అతిథుల మధ్య 2015 డిసెంబర్ 7న వీరి వివాహం జరిగింది. అయితే భారత్ కి తనకు ఎడ్ల బండిపై వెళ్లాలని ఉంది అని నాగశ్విన్ కోరడంతో
జయంతి రెడ్డి గారు సొంత ఊరైన నాగర్ కర్నూలు నుండి ప్రత్యేకంగా ఎడ్ల బండి తెప్పించారు. నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ లకు ఒక కుమారుడు. ఇక ప్రియాంక దత్ కోడలిగా తమ ఇంటికి వచ్చాక ఇల్లుతో పాటు హాస్పిటల్లోనూ ఇంటీరియర్స్ ని చాలా అద్భుతంగా ప్లెజెంట్ గా మార్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జయంతి రెడ్డి గారు. ప్రియాంక దత్ సీతారామం, అన్ని మంచి శకునములే వంటి ప్రముఖ సినిమాల్లో నటించడంతో పాటు వైజయంతి మూవీస్ సహ నిర్మాత కూడా. నాగ్ అశ్విన్ హెయిర్ స్టైల్ విషయానికి వస్తే చిన్నతనంలోనే ఓసారి ఇంట్లో తల్లి లేని టైంలో ట్రిమ్మర్ తో తన హెయిర్ ను కట్ చేసుకున్నాడు. ఈలోగా గ్రాండ్ పేరెంట్స్ చూసి ఆపారు. అయితే హెయిర్ మొత్తం ట్రిమ్మింగ్ చేస్తామంటే ఊరుకోలేదు, క్యాప్ కూడా పెట్టుకోలేదు. అలాగే స్కూల్ కి వెళ్లాడు. అప్పటి నుండి తనకంటూ ప్రత్యేక హెయిర్ స్టైల్ ని ఎంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఆ హెయిర్ స్టైల్ అలవాటైందని, పెద్ద రీజన్ ఏమీ లేదని చెప్పారు. మొత్తం మీద 2 సినిమాలతోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న కల్కి సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ నుండి పాన్ ఇండియా సినిమాలు తీసే టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా నిలుస్తారు నాగ్ అశ్విన్. ఆయన రానున్న కాలంలో మరిన్ని సినిమాలు తీసి మంచి సక్సెస్ లు అందుకోవాలని కోరుకుందాం. ఇవి నాగ్ అశ్విన్ కి సంబంధించిన అంశాలు.